ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 జూలై నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనురాశి, ధనుస్సులో పుట్టినటువంటి రాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా ప్రధానంగా రాశి అధిపతి అయినటువంటి గురుడు షష్ఠ స్థానంలో ఉంటూ అది వేధస్థానంగా మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ అనవసరమైనటువంటి పనులు చేస్తూ అప్రతిష్టపాలు కాకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అవకాశం ఉన్నంత వరకు ఓపికగా మౌనంగా ఉండడం ద్వారా వీళ్ళు అన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో కాస్త అనుకూలమైనటువంటి స్థితి. కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో బలమైనటువంటి స్థానంలో శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త వీళ్ళు విశేషమైనటువంటి సోదరులతో కానీ తోడబుట్టిన వాళ్ళతో కానీ సఖ్యతతో ఉంటూ మంచి శుభకార్యాలలో పాల్గొంటూ వినోదాలలో పాల్గొంటూ ఉండేటటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రధానంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇంకా ఏంటి అంటే భాగ్యాధిపతి అయినటువంటి రవి మధ్యమైనటువంటి స్థితిలో అటు శుభస్థానాలలో కానీ అటు వేధస్థానాలలో కానీ సంచారం లేదు కాబట్టి అంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉండదు. మొత్తం అన్ని విషయాలకు పూర్వపుణ్యమే ఆధారం కాబట్టి తత్సంబంధమైనటువంటి గ్రహం అనుకూలంగా ఉండాలి ప్రధానంగా. అంతేకాకుండా శుక్రుడి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం చాలా అనుకూలమైనటువంటి స్థితి. కాబట్టి వీళ్ళు చేసేటటువంటి వృత్తి వ్యాపారాలలో ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. ఈ వృత్తి స్థానాధిపతి అయినటువంటి బుధుడు 20వ తేదీ నుంచి 9వ స్థానంలోకి, అంటే బుధుడికి 9వ స్థానం గోచారంలో వేధస్థానం కాబట్టి కాస్త ఉద్యోగ వ్యాపారాల విషయాలలో కాస్త జాగ్రత్తలు 20వ తేదీ నుంచి తీసుకోవడం అత్యంత అవసరం. కాస్త అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఏదైనా ప్రధానమైనటువంటి విషయం ఉంటే 20వ తేదీలోపే నిర్ణయం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ 20వ తేదీ తర్వాత నిర్ణయం చేసుకుంటూ 20వ తేదీ తర్వాత చేయవలసినటువంటి ప్రయత్నాలలో ముందుకు వెళ్ళే ప్రయత్నం ఉంటే గనక ఆ దుష్ఫలితాల నుంచి అధిగమించాలి అని అనుకుంటే వీళ్ళు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకా ఏంటి అంటే 14వ తేదీ నుంచి ఈ కుజుడు అనుకూలమైనటువంటి స్థితికి రావడం ద్వారా వ్యయాధిపతి అయినటువంటి కుజుడు విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి కాస్త అనుకూలమైనటువంటి స్థితి. విదేశంలో ఉండి ఏదైనా చదువుకోవాలన్నా వ్యాపారాలు చేయాలన్నా మంచి అనుకూలమైనటువంటి స్థితి 14వ తేదీ తర్వాత నుంచి ఉంటుంది. కాబట్టి అంతకుముందు ఉండేటటువంటి అంత అనుకూలమైనటువంటి స్థితి లేకపోయినా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ అంతకుముందు జరిగేటటువంటి పరిస్థితే ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు చేసుకోవడం ద్వారా ఏదైతే అననుకూలమైనటువంటి స్థితి ఉందో దాని నుంచి అధిగమించి సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రధానంగా ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రపారాయణలు ప్రతి గురువారం కనుక ఈశ్వర దర్శనాలు చేసుకుంటే కనుక మంచి ఫలితాలు పొందుతూ ఇంచుమించుగా వీళ్ళకి అన్ని గ్రహాల యొక్క ఆనుకూల్యతలు ఉన్నాయి కాబట్టి సత్ఫలితాలు పొందుతూ సుఖంగా జీవనాన్ని గడుపుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.